పిల్లలు. ఈరోజు మనం గోవిందుడి సొద కథ ఏంటో తెలుసుకుందాం. వేమవరం అన్న గ్రామంలో నాగేంద్రయ్య, వరలక్ష్మి అనే దంపతులు ఉండేవాళ్ళు. వాళ్ళు గ్రామంలోని ఆస్తిపరుల్లో ఒకళ్ళు. వాళ్లకు గోవిందుడు అనే వాడొక్కడే కొడుకు. వాడు చదువు సంధ్యలు తెలివితేటలు ఉన్నవాడే గాని ఇంటి పనులు ఏమాత్రం పట్టించుకోకుండా ఎప్పుడు చూసినా స్నేహితులతో తిరుగుతూ ఉండేవాడు. తల్లిదండ్రులు ఎంత కోప్పడినా లెక్క చేసేవాడు కాదు. ఇలా ఉండగా గోవిందుడి మేనమామ ఒకసారి తన చెల్లెల్ని చూడ్డానికి వచ్చి మేనల్లుడి పరిస్థితి తెలుసుకుని వాడలా చెడిపోవడానికి కారణం మీరే అంటూ బావా చెల్లెళ్ళ మీద దెబ్బలాటకు దిగాడు. మేమేం చేయగలం, ఎంత చెప్పినా ఎన్ని తిట్టినా వాడు లెక్క చేయడం లేదు అన్నారు వాళ్ళు. గోవిందుడి మేనమామ వాణ్ణి పిలిచి, ఒరే, నీ తల్లిదండ్రులు నిన్ను ఎదురుగా తిడుతున్నారు, స్నేహితులు చాటుగా తిడుతున్నారు, చేతగాని వాణ్ణి ఎవ్వరూ గౌరవించరు అన్నాడు. నా స్నేహితులు అలాంటి వాళ్ళు కాదు అన్నాడు గోవిందుడు. నీ స్నేహితుల నిజస్వరూపం తెలుసుకోవాలంటే ఒక ఉపాయం ఉంది. నీ గొప్పతనాన్ని సామర్థ్యాన్ని వాళ్ళ దగ్గర విపరీతంగా పొగుడుకో, అప్పుడు వాళ్ళు ఏం చేస్తారో చూడు అన్నాడు మేనమామ. గోవిందుడు అలాగే చేశాడు. మొదట్లో వాడి స్నేహితులు ఏదో సరదాకి చెప్తున్నాళ్లే అని విన్నారు. కానీ వాడు నిజంగానే ఈ గొప్పలన్నీ చెబుతున్నాడని తెలిసాక, ఏరా, తల్లి పుట్టింటి సంగతి మేనమామకు తెలీదా? నీ గొప్పలు ఏపాటివో మాకు తెలుసు అని విసుక్కున్నారు. అయినా గోవిందుడు తన అలవాటు మానకుండా, మా ఇంట్లో నా మాటకు ఎలాంటి విలువిస్తారో మీకు తెలియదు. వ్యవసాయ పనుల నుంచి ఎన్నో విషయాల్లో అంతా నా సలహా ప్రకారమే మా అమ్మ నాన్న నడుస్తూ ఉంటారు. కావాలంటే మా నాన్నని అడగండి, అమ్మని అడగండి, మా మామయ్యని అడగండి అన్నాడు. తనను గురించిన లేనిపోని గొప్పలు చెప్పుకోవడం గోవిందుడు మానడని తెలుసుకుని వాడి స్నేహితులు క్రమంగా దూరం కాసాగారు. ఒక నెల గడిచేసరికి వాడికి గ్రామంలో స్నేహితుడంటూ లేకుండా పోయాడు. అప్పుడు గోవిందుడు మేనమామ దగ్గరికి వెళ్ళి, నువ్వు చెప్పింది అక్షరాల నిజం. నా స్నేహితులు అసూయాపరులు. నా గొప్పతనం విని ఓర్చుకోలేకపోతున్నారు. ఇంతకాలంగా వాళ్లతో తిరిగి నా కాలాన్ని వృధా చేసుకున్నాను. ఇప్పుడు ఏం చేయాలో నువ్వే చెప్పు అని అడిగాడు. నీ తల్లిదండ్రుల మాట విని వాళ్ళు చెప్పినట్టు చేస్తూ వాళ్ళని సంతోషపెట్టు అన్నాడు వాడి మేనమామ. వాళ్ళు మాత్రం నా స్నేహితుల్లాంటి వాళ్ళు కాదన్న నమ్మకం ఏంటి అన్నాడు గోవిందుడు అనుమానంగా. నీ గురించి ఎన్ని పొగడ్తలు చెప్పుకున్నా వాళ్ళు వింటారు, అంతేగాని అసూయపడరు అన్నాడు మేనమామ. ఆ తర్వాత ఆయన తన చెల్లెలికి బావగారికి వాడు తనను తానెంతగా పొగుడుకున్నా విని అవుననమని సలహా ఇచ్చాడు. కొడుకు బాగుపడితే అదే చాలనుకుని వాళ్ళు సరే అన్నారు. ఆ రోజు నుంచి గోవిందుడు తల్లిదండ్రుల దగ్గరే తన గొప్పలు చెప్పుకోవడం మొదలెట్టాడు. వాళ్ళు ఎంతో ఓపికగాను అభిమానంగాను వినడం గమనించి వాడికి వాళ్ళంటే చాలా ప్రేమాభిమానాలు గౌరవం కలిగి వాళ్ళు చెప్పినట్టు ఇంటి పనుల్లో వ్యవసాయ పనుల్లో సహాయపడడం మొదలెట్టాడు. మేనల్లుడిలో వచ్చిన మార్పు మేనమామకు సంతోషం కలిగించింది. ఆయన తిరిగి తన ఊరు వెళ్ళేటప్పుడు వాడితో, ఒరే, ఎప్పుడూ ఒకేలాగా పొగుడుకున్నామంటే అయిన వాళ్ళకు కూడా విసుగు పుడుతుంది. ఓ పని చెయ్యి, ఈ రోజు నుంచి గొప్ప గొప్ప కావ్యాలు కథలు చదవడం ప్రారంభించు. వాటిల్లో మంత్రులు రాజుల్ని, భక్తులు దేవుణ్ణి, భార్యలు భర్తల్ని ఎన్నో విధాలుగా పొగిడిన వివరాలుంటాయి. ఆ పొగడ్తలన్నీ నీ సొంతం చేసుకో అన్నాడు. గోవిందుడి మేనమామ సలహా ప్రకారం కథలు కావ్యాలు చదవడం ప్రారంభించాడు. కొడుకులో వచ్చిన మార్పు నాగేంద్రయ్య వరలక్ష్మిలకు సంతోషం కలిగిస్తున్న మాట నిజం. కానీ వాడిప్పుడు తనను తాను పొగుడుకోవడంతో పాటు తల్లిదండ్రులను కూడా అర్థం లేని పొగడ్తలతో విసిగెత్తించసాగాడు. దీన్ని భరించలేక వాళ్ళు వాణ్ణి కాస్త బయటకు పోయి తిరిగి రమ్మనేవాళ్ళు. అయితే గ్రామంలో అందరికీ వాడి సంగతి తెలిసిపోవడంతో వాళ్ళు వాణ్ణి తప్పించుకు తిరగసాగారు. ఆఖరికి ఒక రోజున గోవిందుడి తల్లి భర్తతో, మన వాడి పొగడ్తల సొద భరించడం చాలా కష్టంగా ఉంది, దీనికి ఏదైనా ఉపాయం చూడండి అన్నది. ఇందుకు వేరే ఉపాయం ఏమీ లేదు, వాడికి పెళ్లి చేసేస్తే ఆ సొదంతా వాడి భార్య భరిస్తుంది అన్నాడు నాగేంద్రయ్య. వాళ్ళు గోవిందుడి పెళ్లి ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే వాడికి అప్పటికే అతివాగుడుగాడు, సొద మనిషి అని పేరు పడిపోవడంతో వెంటనే పిల్లనిచ్చేందుకు ఎవ్వరూ ముందుకు రాలేదు. ఆ సమయంలో గోవిందుడి మామ వాళ్ళింటికి వచ్చిన సంగతి తెలుసుకుని ఉయ్యాల్లో పిల్లవాడిని పట్టుకుని ఊరంతా వెతికినట్టు, నా కూతురు రాధ ఉండగా వాడికి వేరే సంబంధాలు చూస్తారెందుకు అని అడిగాడు. గోవిందుడి తల్లిదండ్రులు
ముఖాముఖాలు చూసుకున్నారు. రాధ గోవిందుడికి ఈడైనదని వాళ్ళకి తెలుసు. అయితే ఆ పిల్ల పరమ నాస్తికురాలు. బొత్తిగా దైవభక్తి లేదు. పూజలు వ్రతాలు అంటే అస్సలు గిట్టదు. వాడి తల్లిదండ్రులు మేనమామతో అందరూ వాడికి పిల్లనివ్వడానికి వెనకాడుతున్నప్పుడు నువ్వు మాత్రం ఒప్పుకుంటావా అని ఊరుకున్నాం. నీకు ఇష్టమైతే మాకు ఇష్టమే అన్నారు. గోవిందుడికి రాధకు వివాహమైంది. ఇప్పుడు వాడు తన పొగడ్తల సొదంతా భార్యకు చెప్పుకోవడం ప్రారంభించాడు. ఇందువల్ల వాడి తల్లిదండ్రులకు ప్రాణం సుఖంగా ఉంది. అందుకు కారణమైన కోడలంటే వాళ్ళకి ఎంతో ప్రేమాభిమానాలు వచ్చాయి. రాధకు అత్తవారింట సుఖంగానే ఉంది, కానీ భర్త సొద భరించడం కష్టం. ఆమె బాగా ఆలోచించి రోజు ఏవో పూజలు వ్రతాలు నోములు చేయసాగింది. ఆమె ఇలాంటి పనుల్లో ఉండగా గోవిందుడు తన సొద ఆమెకు వినిపించేవాడు కాదు. ఆ బాధ తప్పడంతో క్రమంగా రాధలో దైవభక్తి పెరిగిపోయింది. ఆమె నాస్తికత్వం వదిలి ఆస్తికురాలు కావడంతో అత్తమామలు చాలా సంతోషించి ఈ సంగతి వియ్యంకుడికి చెప్పారు. గోవిందుడు మేనమామ తన కూతురిలో ఇంత మార్పు ఎలా కలిగిందా అని ఆశ్చర్యపోయి ఆమెను చూడ్డానికి వచ్చాడు. రాధ తండ్రికి అసలు కారణం వివరించి చెప్పింది. ఆమె నాస్తికురాలిని ఆస్తికురాలిగా చేయగలిగిన గోవిందుడి సొద అద్భుతం అనిపించింది. కానీ కూతురుకు భర్త పట్ల ఉండాల్సినంత ఆదరణ లేదు. అతడంటే ఆమెకు భయంగా ఉంది. గోవిందుణ్ణి ఎలాగైనా మార్చాలనుకుని ఆయన గోవిందుణ్ణి ఊరి బయటకు షికారు తీసుకుపోయి, ఒరే, నిన్ను పనికి మాలిన స్నేహితుల నుంచి దూరం చేసేందుకు సొంత పొగడ్తల సొద ప్రారంభించమన్నాను. అది ఇప్పుడు నీలో బాగా ముదిరిపోయి అయిన వాళ్ళు కూడా నువ్వంటే భయపడుతున్నారు. నువ్విక ఈ దురలవాటు మానుకోవాలి అన్నాడు. నాకిప్పుడు వాగుడు బాగా అలవాటైపోయింది మావయ్య. అది తగ్గే ఉపాయం ఏదో నువ్వే చెప్పు అన్నాడు గోవిందుడు. మేనమామ కాసేపు ఆలోచించి, అయితే నేను చెప్పినట్టు చెయ్యి. ఇప్పటి నుంచి ఎదుటి వాళ్లతో మాట్లాడేటప్పుడు నిన్ను పొగుడుకోవడం మానేసి వాళ్లను పొగుడుతూ ఉండు. తర్వాత ఏం జరుగుతుందో చూడు అని చెప్పి వెళ్ళిపోయాడు. మేనమామ చెప్పినట్టే ఈ కొత్త పద్ధతి ప్రారంభించాడు గోవిందుడు. క్రమంగా వాడికి స్నేహితులు పెరిగారు. ఇంట్లో వాళ్ళు కూడా వాడి మాటలకు వినడానికి ఇష్టపడసాగారు. కానీ ఇంతకాలం తనను పొగుడుకునేందుకు అలవాటు పడ్డ గోవిందుడికి ఇతరులను పొగడ్డం విసుగ్గా ఉంటుంది. అందువల్ల క్రమంగా వాడి సొంత తగ్గిపోయింది. ఊరికే ఉంటే ఏదో మాట్లాడక తప్పదని వాడు ఇంటి పనుల్లో మునిగి తేలసాగాడు. ఇలా కొంతకాలం గడిచేసరికి గోవిందుడు మంచి పనిమంతుడని పేరు తెచ్చుకున్నాడు. అయిన వాళ్ళు స్నేహితులు కూడా వాడిని ఎంతో అభిమానించసాగారు. ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.